రాష్ట్ర మాల మహానాడు అలాగే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత మహిళలపైన హత్యలు అత్యాచారాలపైన ఈరోజు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం తలపెట్టి ఉన్నాము. మొన్నటికి మొన్న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరములు అయినదని మనం ఘనంగా జెండాలు పట్టుకొని మా దళిత బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిసి ఒక సంతోషంగా అభం శుభం తెలియదు, ఈ భారతదేశానికి స్వాతంత్రం అంటే తెలియదు. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఆ రోజు త్యాగమూర్తులు ఏదైతే ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అర్ధరాత్రి అబల ఒంటి నిండా నగలు వేసుకొని పోయినా ఎవరే కానీ ఎటువంటి హాని జరగకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు త్యాగమూర్తులు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినారు. ఆ బ్రిటిష్ కాలంలో అనేకమైనటువంటి అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, భయంకరమైన పరిస్థితుల నుండి ఆ రోజు బ్రిటిష్ దొరల కబంధ హస్తాల కింద నుండి ఎంతమందో ప్రాణత్యాగం చేసి తెచ్చిపెట్టిన స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మీరు తుంగలో దొక్కి అపహాస్య పాలు చేసినది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వంలో ఉండే కూన రవికుమార్ ఎమ్మెల్యే ఒక సౌమ్య, ఆమె ఒక ఉద్యోగస్తురాలు, ఆమెను మానసికంగా చాలా వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైనాడు. అటువంటి వ్యక్తిని అది జరిగిన 24 గంటల్లోనే ఇతన్ని ఎప్పుడో పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సింది. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరెక్కినట్టుగా చూస్తున్నాడు. ఆ సౌమ్య ఒకవేళ ఏదైనా చనిపోతే దానికి బాధ్యుడు కూన రవికుమారు అలాగే కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు సుగాలి ప్రీతి విషయంలో కూడా అత్యాచారము చేసి హత్య చేసినారు. ఆమె విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక మంది మహిళల పైన అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు భయంకరంగా జరుగుతున్నాయి. ఎక్కడ వీళ్ళని కాపాడే పరిస్థితి లేదు ఈ రాష్ట్రం. దళిత బిడ్డలు ఆలోచన చేయాలా, దళిత యువకులు ఆలోచన చేయాలా, దళిత మేధావులు ఆలోచన చేయాలా, మన ఉనికి ఏమైపోతుంది అనేది. నేను ఒక్కటే చెప్తానా, ఈ మీడియా మిత్రుల ద్వారా మేలుకోవాలా. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ఆ రోజు అంబేద్కర్ గారు ఏ విధంగా పోరాడినాడో మనం కూడా ఆయన సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే మన ఉనికి మరణశయ్యపై ఉంది. ఏం రొంత కాపాడుకోలేకపోతే చాలా మన బిడ్డలు, మనము చాలా అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ళ ముందు జరుగుతున్నాయి కానీ మనం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఈరోజు సౌమ్యను అంత మానసికంగా ఒక శాసనసభ్యుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అంతఃకరణ శుద్ధితో పనిచేస్తాననే ఒక శాసనసభ్యుడు ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయనపై చర్య తీసుకోకపోవడం కూడా చాలా సిగ్గుచేటు. ఆయనకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ పాటికే ఆయనను సస్పెండ్ చేయాల్సింది, అలాంటిది జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా దళిత బిడ్డలు రాజకీయ నాయకుల కబంధాస్తాల నుండి బయటికి వచ్చి మన జాతికి జరిగినప్పుడు, జాతి మహిళలకు జరిగినప్పుడు అన్న బయటికి వచ్చి ఈ ఉద్యమాన్ని పిడికిలు బిగించి మన ఉద్యమం బాటలో నడిచి అటు వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు భరోసా కల్పించాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఇలాంటి గతంలో కూడా కర్నూలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి గతంలో కూడా కర్నూలులో ఒక దళిత మహిళ బిడ్డను, ఒక ఆడబిడ్డను నరికి నీళ్ళల్లో వేసే ఇంతవరకు ఆ శవాన్ని ముక్క కూడా చూపలేకపోయినారు అధికారులు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎట నడుస్తుంది అనేది ప్రజలు బాగా గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఈయన పరిపాలన బాగుంటుందని ప్రజలు మెచ్చి ఓట్లు వేయడం జరిగింది, అధికారంలోకి తేవడం జరిగింది. అయితే ఈరోజు ఆయనకు వినపడనట్టుగా ఈ జరిగేది కనపడినట్టుగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఇది ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం. వెంటనే ఎవరైతే ఆ ప్రీతి హత్యకు కారణమైనారో వాళ్ళని వెంటనే శిక్షించాలని, అలాగే ఈరోజు ఆ సౌమ్య ఆత్మహత్యకు కారణమైన ఆ ఎమ్మెల్యే కూన రవికుమార్ని కూడా వెంటనే అరెస్ట్ చేసి అతని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాష్ట్ర మాల మహానాడు తరఫున అలాగే ఈ దళిత ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేసుకుంటున్నాను. జై భీమ్. నా పేరు సుద్దపల్లి మురళీప్రసాద్, రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ సాయంకాలం
గవర్నమెంట్కు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వానికి సిగ్గు, మానం, రోషం, లజ్జ ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు మేము తెలియజేస్తా ఉన్నాం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు మీ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను మీరు ఖండించలేకపోతున్నారు. వాటి గురించి మేము మీకు తెలియజేసినా ఆ కొద్దిసేపు దాని గురించి ఆలోచన చేయటం, పక్కన పెట్టేయడం. ఏమంటే స్టేట్లో ఇది ఒకటి కాదు కదా, ఎన్నో మేము చూడాలి కదా అని ఒకదాని తర్వాత ఒకటి విస్మరిస్తూ ఉన్నారు. అందుకే నేను అడుగుతా ఉన్నా, మా రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా మీకు నిజంగా పరిపాలన విధి విధానాలు తెలిసి ఉంటే, ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఆ క్షణంలోనే వాటిని అరికట్టే శక్తి మీకు ఉంటుంది. మీ రాబడి కోసం, మీ పేరు ప్రఖ్యాతుల కోసం, మీ పార్టీ అభ్యున్నతి కోసం మీరు పాటుపడుతూ ప్రజలను విస్మరిస్తూ ఇలా దళితులను, పేదలను, బడుగు వర్గాలను, బీసీ వాళ్ళను, స్త్రీలను ప్రత్యేకంగా ఉద్దేశించి వాళ్ళని మాత్రమే ఈ విధంగా మానభంగాలు చేయటం, మరి వారిని హత్య చేయటం, అది మీరు కనుక్కోకుండా ఎన్నో రోజులు అయిపోయిన తర్వాత ఆ కేసును పక్కన పడేయడము, ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. మరి అంతేకాకుండా స్వాతంత్రం దినోత్సవం వచ్చింది, పెద్ద పెద్ద గ్రౌండ్లలో మరి జెండా ఆవిష్కరణలు అయితేనేమి, జన సమీకరణ అయితేనేమి, కోట్లు ఖర్చు పెట్టడం అయితేనేమి జరిగింది. దేనికోసం అయ్యా మీరు జెండా ఆవిష్కరిస్తున్నారు? ఏం శాంతి భద్రతలు ఉన్నాయి? ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరి తెలుగు రాష్ట్రాలు రెండు చాలా శాంతియుతంగా, చాలా సంస్కారాలతో చాలా మంచిగా ఉంటాయని, ఈ దేశ ప్రగతికి తెలుగు రాష్ట్రాలు ఉన్నతంగా ఉపయోగపడతాయని ఒక ప్రణాళికలో ఉంది. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే మరి పేద బిడ్డలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలను ఎందుకు ఇంత అమానుషంగా అఘాయిత్యాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు? మీకు పట్టం కట్టింది మా మీద పెత్తనం చేయటానికా, మాకు కావలసిన సంక్షేమ పథకాలని అందించడానికి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. దినానికి ఒక సంఘటన జరుగుతూ ఉంది, మేము వింటా ఉన్నాం. వాటిని అన్నిటిని అరికట్టే విధంగా మీ పరిపాలన జరిగితే బాగుంటుందని మేము రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ అలా కాని పక్షంలో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మా పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలన్నీ ఒక కూటమిలా మేము కూడా ఐక్యమై మిమ్మల్ని ఓడించడానికి మేము ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని తెలియజేస్తూ, ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్త పడవలసిందిగా హెచ్చరిస్తూ మరి ఈ సమావేశంలో నేను తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏదైతే నడుస్తుందో ఈనాడు గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి చెందిన కూన రవికుమార్ గారు, దయచేసి నువ్వు ఒకటి గుర్తుంచుకోవాల. ఉన్నతమైన పదవి, ప్రజల్ని కట్టబెట్టారు. ప్రీతిని మానసిక హింసించడము, ఇంటికి రమ్మనడము, ఏంటయ్యా నీకు ఇచ్చింది పవర్ ఎందుకు? ప్రజలకు ఉపయోగపడడానికి, అధికారులతో పని చేయించడానికి తప్ప నువ్వు ఇష్టం వచ్చేట్టు వాడుకోవడానికి, నీకు ఇష్టం వచ్చేట్టు చేయడానికి కాదు. నువ్వు ఇట్లా చేసినందుకు నీకు తగిన శిక్ష కుటుంబ ప్రభుత్వం విధించాలా. ఈ పాటికే నేను ఎమ్మెల్యే నుంచి బర్తరఫ్ చేసి నీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోలేదంటే కుటుంబ ప్రభుత్వానికి కూడా భాగం ఉంది. కుటుంబ ప్రభుత్వం నీకు ఎన్నుపోటుగా ఉంది, ఎన్ను కాలుస్తుంది. నువ్వు కుటుంబ ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా పాల్పడి ఈ విధంగా ఆమె వీడియో విడుదల చేసింది అంటే ఎంత మానసికంగా నువ్వు హింసించావు. నువ్వు దయచేసి ఇతనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజులలో ఇలాంటివి ఇంకా జరుగుపోతాయి. ఇలాంటి జరగకూడదు. దళితులు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలు ప్రజలు బాగా క్షేమంగా ఉండాలంటే ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకొని కఠిన శిక్ష విధించాలని ఈ గవర్నమెంట్ కోరుతున్నాం. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవి ప్రజా సంఘాలు కూడా ప్రశ్నించకపోతే
మీలాంటి వాళ్ళు చేసే దాడులు దండిగాయి. ఆమె ఏదన్నా తప్పు చేసిండే, ఆమె ఉద్యోగంలో ఏదన్నా చేసిండే పొరపాటు, ఆమెపై పై అధికారులకు చేయ. నువ్వు రూమ్గా అనడం, పైచాచిక మాటలు మాట్లాడి చిత్రింతలు గురి చేయడం ఏందయ్యా? ఇది పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు, నువ్వు నీ పద్ధతి మార్చుకునే విధానం లేదు. నేను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బర్తరఫ్ చేయాల్సిందే. కూటమి ప్రభుత్వం చేయకపోతే రాబోయే రోజులలో దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి. నీ కూటమి ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే దండిగా దళితులపై దాడులు జరుగుతున్నాయి. అలాంటి దాడులు మేము ఖండిస్తున్నాం. ఇకపై చట్టపరమైన చర్యలు ఉన్న ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులపై తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటాం. ఖబర్దార్. ఇదే మానవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై, అత్యాచారాలపై, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళా అధికారులు కూడా స్థానిక ఎమ్మెల్యేలు వేధించడం, ఫోన్ల ద్వారా వాళ్ళ డ్యూటీకి ఆటంకం కల్పించడం జరుగుతూ ఉంది. ఈనాడు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు అక్కడ ఉన్న స్థానిక సుగాలిబీడికి చెందిన మహిళా అధికారిని అసభ్య మాటతో దూషించి ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యానికి పాల్పడింది. దీనికి అంతటి కారణము స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ అని రాష్ట్ర మహానాడు భావిస్తుంది. అందుకనుక అతనిపైన తగు చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మహానాడు డిమాండ్ చేస్తూ అతనికి అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము.